అని అడిగినప్పుడు మీది మీదే మాది మాదే దేవుని యొక్క మహాకవులు మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం కలుగుతున్నాను. కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామం బుర్గంపాడు మండలంలో బిలీవర్ చర్చ్ ఆ ప్రాంతంలో 18 సంవత్సరాల నుంచి ఓ పాస్టర్ గారు ఆమోస్ ఆ ప్రాంతంలో పరిచయం చేస్తూ చిన్న స్థలం కొనుక్కొని ఒక చర్చి నిర్మాణం చేసుకుందాం అనుకుని ఆ పరిచయం జరిగిస్తూ ఉంటే ఈ లోపున ఓసన్న మినిస్ట్రీస్ గుంటూరు వారు ఆ చర్చి పక్కనే స్థలం కొనడానికి వాళ్ళు సిద్ధపడితే, అయ్యా ఇక్కడ ఆల్రెడీ సంఘం ఉంది, చర్చి నడుస్తూ ఉంది, మీరు పక్కన స్థలం కొంటే చర్చి కడితే రెండు పక్కనే ఉంటాయి, బాగోదని చెప్పేసి ఓసన్న మినిస్ట్రీస్లో ఉన్నటువంటి నాయకుల్ని వారు కలిశారు. వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మీది మీదే మాది మాదే అని చెప్పారట. అంటే మీ పరలోకం వేరు, వాళ్ళ పరలోకం వేరా, వాళ్ళ దేవుడు వేరు, మీ దేవుడు వేరా, వాళ్ళ గ్రంథం వేరు, మీ గ్రంథం వేరా, ఇలా ఎలా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి నాకు ఈ విషయం తెలిసిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది. అంతేకాకుండా ఇది ఈరోజు నిన్న మొన్న జరిగింది కాదు, ఇది 2025 10వ నెలలో మరి ఈ వీడియోస్ ఈ పోస్టర్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ వీడియో నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, రాబోతున్న తరంలో కానీ ఈ తరంలో కానీ మరెవరు కూడా ఇలాంటి ఆలోచన చేయకూడదు. ఒకవేళ ఇప్పటికీ కూడా ఆ సారపాకులో ఈ ప్రాబ్లం ఉంటే దయచేసి ఓసన్న మినిస్ట్రీస్ వాళ్ళు చక్కని మంచి హృదయం కలిగి మంచి మనస్సు కలిగి అక్కడ నుండి ఆ మందిరాన్ని తీసి ఇంకాస్త దూరంలో ఇంకొంచెం దూరంలో కట్టుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ వీడియోను ప్రారంభిస్తున్నాను. ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న దైవజనులు ఆమోస్ గారు స్టార్టింగ్లో ఏం మాట్లాడారో విందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు ఆమోస్ అండి, బిలీవర్ చర్చి పాస్టర్ గారిని. సారపాకలో సుమారుగా ఒక 18 సంవత్సరాల నుండి అక్కడ పరిచర్యను జరిగిస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ఒక చిన్న స్థలం తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దానిలో మీ మందిరం మరి కట్టడం మేము ప్రారంభించాము. ఆ సమయంలో మరి హోసన్న ప్రార్థన మందిరం వారు మా పక్కనే స్థలం తీసుకోవడం జరిగింది. ఆ స్థలం తీసుకున్నప్పుడే మరి వారితో వెళ్ళి మేము మాట్లాడాము. పక్కన మందిరం ఉంది కనుక మీరు ఎలా ఆ మందిరం స్థలాన్ని మీరు కొనుగోలు చేస్తారు అని అడిగినప్పుడు మీది మీదే మాది మాదే అన్నట్లుగా వారు మాట్లాడారు. అయినప్పటికీ కూడా మరి భద్రాచలం పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వారు, మరి బుర్గంపాడ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వారు, మరి ఆ రీతిగానే డిస్ట్రిక్ట్ మరి ఆ ఫెలోషిప్ అందరం కలిసి విన్నారు కదా. వారు చెప్పారు, అయ్యా ఈ పక్కనే మందిరం ఉంది, ఈ పక్కనే మందిరం ఉంది, మీరు ఈ పక్కన కట్టేస్తే మళ్ళీ ఈ మందిరానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వారు గుంటూరు, ఆ తర్వాత హైదరాబాద్, పక్కన ఖమ్మం వారి మినిస్ట్రీలో ఉన్నటువంటి నాయకులందరి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. మరి ప్రాముఖ్యంగా ఆ యొక్క సంస్థకి ప్రధానమైన వ్యక్తిగా ఉన్నటువంటి అబ్రహాం గారి దగ్గర కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. కానీ మీరు అందరూ కూడా ఏమాత్రం స్పందించకుండా అక్కడ మందిరం కట్టారు చూడండి. ఈ ఆలోచన అసలు ఎప్పటికీ కూడా సరైంది కాదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా సరైంది కాదు. కనుక ఈ ఆలోచనలు మీరు మార్చుకోవాలి. చూడండి ఆయన ఎంత బాధపడుతున్నాడో చూద్దాం. రైట్, చూస్తారు కదా ఎంతగా సేవకులు బాధపడతారండి. ఇప్పుడు మీరు ఎక్కడో ఉంటారు, మీరు ఏదో చిన్న ప్రార్థన కూడికి పెడతారు, ఈ బిలీవర్స్ ఉంటారు, పర్ఫెక్ట్గా సంఘము యొక్క విలువ తెలియనటువంటి వాళ్ళు మీటింగ్ పెడితే వెళ్తారు, ఇక ఈ సంఘానికే వెళ్దాం, ఇక్కడే బాగుంది, ఇక్కడే అన్నీ ఉంటాయి అని చెప్పేసి సంఘాలు మార్చే కొంతమంది ఉంటారు, పనికి మాలినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళ వల్ల సంఘాల్లో, డినామినేషన్లో, సేవకుల మధ్యలో చాలా ఇబ్బందులు, గొడవలు అవుతున్నాయి. అదే కొత్తగూడెంలో కూడా ఈ ఓసన్న ప్రార్థన మందిరం పెడితే అక్కడున్న ఫెలోషిప్లో అందరూ కలిసి అక్కడ ఆ మందిరాన్ని మూసేశారట. అది కూడా ఈ అయ్యగారు చెబుతున్నారు. అర్థమవుతుందా? సో
ఓసన్న మినిస్ట్రీస్లో సేవా పరిచయలు ఉన్నటువంటి దైవజనులారా, సేవకులారా, దేవుడు మీకు ఒక గొప్ప భారాన్ని, బాధ్యతను, గొప్ప భారమైనటువంటి పరిచర్యను ఈ దేశంలోనే కాకుండా అనేక దేశాల పరిచర్య మీకు అప్పగించాడు. అందును బట్టి మీరు స్తుతిస్తూ గణపరుస్తూ, ఇలాంటి సేవకుల్ని ఇబ్బంది పరచకుండా, ఇలాంటి వాళ్ళని కూడా మీరు సన్మానిస్తూ, ఇలాంటి వారిని కూడా వీలుగా ఉంటే సన్మానించకపోయినా పర్లేదు కానీ వారిని కూడా ఆదరిస్తూ, ప్రేమిస్తూ, వాళ్ళ పరిచర్యకు కూడా ప్రార్థన చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. ఒకప్పుడు యేసయ్య గారు ఏం మాట్లాడారు తెలుసా మీకు? మాకు పిల్లలు లేరండి, నాకే కాదు, నా పక్కన ఉన్నటువంటి అబ్రహాంకి కానీ, అంతేకాకుండా జాన్ వెస్లీ గారికి కానీ ఎవరికి పిల్లలు లేరు అంటే మేమంతా డెడికేట్ పాస్టర్స్, మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా సేవకే వాడుకుంటాం, మేము ఎప్పటికి కూడా మేము ధనాన్ని బట్టి సేవ చేసేవాళ్ళం కాదు అని వారు మాట్లాడారు. ఒకసారి వినండి. వీళ్ళకి సొంత ఆస్తి పాస్తులు నాకు లేవు. మీరు ఇచ్చే కానుక మా పిల్లల కొరకు కాదు, మా పిల్లలు లేరు, మేము ప్రభు కొరకు సమర్పించుకున్నాం. బైబిల్లో వ్రాయబడి ఉంది, కొందరు పుట్టినప్పుడే నపుంసకులు, కొందరు దేవుని కొరకు నపుంసకత్వంలోకి వస్తారు. విన్నారు కదా? ఎలాంటి స్వార్థము లేనటువంటి సేవ జరిగిస్తున్నామని చెబుతున్నటువంటి మీరు ఇలాంటి సంఘ కాపురులని ఎందుకు శ్రద్ధ పెడతారు? ఇలాంటి సంఘ కాపురులని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఒకవేళ మీకు ఆ ప్రాంతంలో సేవా పరిచయం చేయాలని, అదొక గ్రామం, అదొక చిన్న గ్రామం. ఇప్పుడు అది ఒక మండలం కూడా కాదు, వాస్తవంగా ఒక మండలం కాదు, ఒక పట్టణం కాదు, ఒక జిల్లా స్థాయి కాదు, ఒక తాలూకా స్థాయి కాదు, ఒక గ్రామ స్థాయి. ఆ గ్రామంలో ఒకవేళ ఉంటారు, ఎవరుంటారు? తిరిగే వాళ్ళు ఉంటారు. ఆ సంఘానికి, ఈ సంఘానికి, మా ఊళ్ళోకి రండి, మా ప్రాంతానికి రండి, మా దగ్గర పెట్టండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఓసన్న మినిస్ట్రీస్ నాయకులకు, లేకుంటే అక్కడ కాపర్లు మారుతూ ఉంటారు వాళ్ళు దాదాపుగా. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి మీరైనా గ్రహించాలి కదమ్మా. ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి పాస్టర్ గారు, మీరు కూడా లోకల్ వాళ్ళే కదా, అక్కడ ఆరాధనకు వచ్చేవాళ్ళు. కనీసం మీరన్నా ఆలోచన చేయాలి కదా. పక్కన పాస్టర్ గారు ఉన్నారు, 18 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నారు, వాళ్ళ వరకు కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, అక్కడ దేవుడి కృపలో మార్గం ఏర్పాటు అయింది. కానీ వారి పక్కన వెళ్ళి మనం ప్రార్థన పెడితే వారు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత కష్టపడతారు, ఎంత దుఃఖపడతారు, ఎంత ఏడుస్తారు వాళ్ళు. ఇది మనకు ఆశీర్వాదమా? వారైనా మనమైనా ఒక దినాన వెళ్ళవలసింది నిత్యరాజ్యానికి, వారైనా మనమైనా ఆరాధించేది ఒక ఆయననే, వాళ్ళు చదివేది మనం చదివేది ఒకటే గ్రంథం అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? విశ్వాసులారా, మీకే చెబుతున్నాను నేను, దయచేసి సంఘాలు మార్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘాలు మార్చకండి. సంఘాలు మారినంత మాత్రాన్ని మీ బ్రతుకు మారదు. సంఘం కాదు మారాల్సింది, మన బ్రతుకు, మన ఆలోచన, మన తలంపులు మారితే నువ్వు ఏ సంఘంలో రక్షించబడ్డావో ఆ సంఘంలో పర్ఫెక్ట్గా ఉంటే అక్కడే దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు, అక్కడే నీ గిన్నె నిండి పొర్లుతుంది, అక్కడే నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. ఎస్ఎన్ గారు చక్కగా చెప్పారు, మాకు ఎవరు పిల్లలు లేరండి. ఇప్పుడు ఇలాంటి సంఘాలు కట్టి ఆస్తులు సంపాదించి ఏం చేసుకుంటారు? అర్థమవుతుందా? మీరే బిగ్గెస్ట్ చర్చెస్ కడుతున్నారు కదా. అలాంటి చర్చెస్లో ఇది చాలా చిన్నదండి. కాబట్టి అబ్రహం గారైనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజు గారైనా, అంతేకాకుండా జాన్ వెస్లీ అన్నగారైనా, ఇలాంటి వాళ్ళు ఓసన్న మినిస్ట్రీస్లో ఉన్న నాయకులందరూ కూడా ఒకసారి ఇక్కడ ప్రాబ్లం క్లియర్ అయితే ఓకే, బట్ ఈ వీడియో చేసినప్పటికీ కూడా కానీ ప్రాబ్లం క్లియర్ కనుక ఇంకా కాకపోతే మీరు ఆలోచన చేసి ఆ ప్రాంతంలో ఓసన్న ప్రార్థన మందిరాలకు ఉన్నటువంటి విలువను, ఆ మందిరానికి ఉన్నటువంటి విలువను మీరు కాపాడుకోవాలి. అక్కడ చూడండి, దాదాపుగా అశ్వరావుపేట చుట్టుపక్కల ఉన్న మండలాలన్నీ కూడా, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా, మండల స్థాయిలో ఉన్నటువంటి పాస్టర్లందరూ కూడా ఫ్లకౌట్ పట్టుకొని ఇలా చేస్తూ ఇలా వెళ్తూ ఉంటే క్రైస్తవ్యానికి, లేకుంటే క్రైస్తవ్యాన్ని ప్రేమిస్తూ ఆదరిస్తున్న దేవునికి అవమానకరం కాదా? కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఆలోచన చేయాలి. సేవకులారా, సేవలో వెళ్తున్నటువంటి బోధకులారా, మీరందరూ కూడా ఆలోచన చేయాలి. సో కొత్తగూడెంలో ఉన్నటువంటి వారు, ఖమ్మంలో ఉన్నటువంటి వారు, చుట్టుపక్కల గ్రామాల్లో, మండలాల్లో పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరూ, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, ఎవరైనా సరే సంఘానికి పక్కనే కనీసం ఒక రెండు లైన్స్ దాటైనా, అంతకు మించి ఇంకొంచెం దూరం ఉంటే బాగుంటుంది. మీ సౌండ్ వాళ్ళకి వినపడకుండా, వాళ్ళ సౌండ్ మీకు వినపడగనంత దూరం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. పక్కన కోరికలు పెట్టి పక్కన ప్రాబ్లమ్స్ చేసి ఎవరిని ఏ సాధించడానికి ఇదంతా కూడా. కాబట్టి సేవకులందరూ కూడా గమనించండి, రాబోతున్న దినాల్లో ఎవరికి వారే ప్రేమపూర్వకమైనటువంటి సమర్పణ చేసుకుని దూర ప్రాంతం కొంత ఆలోచన చేయాలని కోరుకుంటూ రామంటే ముగిస్తాను. ప్రాముఖ్యంగా
వస్తున్న మినిస్ట్రీలోని దైవ సేవకులందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. మరి ఆమోస్ గారికి కూడా నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఏం బాధపడవలసిన పని లేదండి. దేవుడు ఖచ్చితమైనటువంటి సమయంలో ఆయన ఒక మంచి నిర్ణయాన్ని మీకు విడుదల చేస్తాడు. ఒకవేళ ఈ వీడియో రిలీజ్ అయినప్పటికీ కూడా మీ ప్రాబ్లం క్లియర్ అయి ఉంటే దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఇంకొకరు ఇలా చేయకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి గమనించండి. కాబట్టి సేవకులందరూ కూడా కలిసి ఉండండి. ప్రేమపూర్వకమైనటువంటి అందరూ కూడా మంచి మనస్సాక్షితో పరిచయం ముందుకు వెళ్ళని కోరుకుంటూ రమాన్ని ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు.